నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న మంత్రి నిమ్మల. కూటమి ప్రభుత్వం సర్పంచ్లకు ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయండి. ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన నిర్వాసిత రైతులు. ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్న కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. భీమవరం వెలువెల్పు మావుల్లమ్మ ఆలయానికి భద్రత పెంచండి. అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 8 గ్రామాల సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సందర్భంగా మంత్రి కార్యాలయంలో మాట్లాడారు. గ్రామాల్లో కనీస వసతులు ఏర్పాట్లు చేయకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టీడీపీలో చేరిన సర్పంచ్లను సాదరంగా ఆహ్వానించి మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగల రామ్మోహన్ తదితరులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా గ్రామాల్లో మాకు అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది. మేము సర్పంచులుగా గెలిచిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే కనీసం ముగ్గు కొట్టడానికి కానీ, బ్లీచింగ్ కొట్టడానికి కానీ చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీసులో ఉండనటువంటి పరిస్థితి. ఆఖరికి చెత్త రిక్షా వాడికి నెలసరి జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి పంచాయతీలో ఉండేటువంటి స్థితి. మా గ్రామాల్లో త్రాగునీరు సురక్షితంగా లేక ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకుందామంటే కనీసం ₹1,00,000 కూడా అక్కడ నిల్వ ఉండనటువంటి పరిస్థితి. పంచాయతీలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసేసి మరి ఆ నిధులను కూడా పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితుల్లో ఆత్మ గౌరవం లేకుండా ఆ రోజు గ్రామ సర్పంచులుగా మేము ఉన్నాం. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మళ్లీ పెద్ద ఎత్తున ఆ నిధులను పంచాయతీకి నేరుగా ఇవ్వడమే కాకుండా జనవరి సంక్రాంతి పండుగ లోపల దగ్గర 4,500 కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, త్రాగునీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో పెద్ద ఎత్తున సర్పంచులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో చేరడం, ఇవాళ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషకరం. ఇది చేయాలంటే మీ గ్రామాల అభివృద్ధి అవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఉత్సవకరాల్లో మీరు పేరు సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి వచ్చినా కూడా మీ తర్వాత ఎవరినైనా గౌరవించాలి. అటువంటి సర్పంచుల్ని ఉత్సవకరాల చేశారు. బడుగు బలహీన వర్గాల వారు సర్పంచులు అయ్యారు రిజర్వేషన్స్ లో. కానీ ఇవాళ మీరు ఏమీ చేయలేని ప్రజలు గతంలో అలా మిగిలిపోయారు. మంత్రి గారు చెప్పినట్టు బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో మీ యొక్క నిధుల్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నింటినీ కూడా జగన్ గారు డైవర్ట్ చేసేసారు. కేవలం ఒక జేబు దొంగ పెట్టరు జగన్ కంట. ఎందుకంటే జేబు దొంగ జేబు వరకే పడతారు. కానీ మీ పంచాయతీలో నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీరు అభివృద్ధి చేస్తారని ఆ నిధులన్నింటినీ కూడా పక్కకి వెళ్ళి వాడేసుకున్న పరిస్థితి మనం జగన్ గారి పరిస్థితిని చూసాం. అందుచేత ఇవాళ జగన్ గారు గ్రామాలన్నీ కూడా సర్వనాశనం చేశారు. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ గ్రామాలను మళ్లీ స్వదయోగం చేయాలని సర్కార్ పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా రామానాయుడు గారి యొక్క సహకారం తీసుకుని మీరు మా టైంలో ఏ పనులైనవి అనేదే మీకు సర్పంచ్గా ముఖ్యం. అదే తప్పనిసరిగా 4 మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారని మీ సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మీ అందరికీ మా అందరం అండగా ఉంటామని సందర్భంగా తెలుగుదేశంలో జాయిన్ కావడాన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఒక సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడాన్ని మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, పాలకొల్లు అంటే డాక్టర్ నిమ్మల రామానాయుడు అంటే పాలకొల్లు అనే విధంగా పాలకొల్లు ఘనతని ప్రపంచానికి చాటినటువంటి ఏకైక సమర్థత కలిగినటువంటి నాయకుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అనడంలో ఏమాత్రమైన సందేహం లేదు. అందుచేత ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తాం. ఆయన ఏ పని చెప్పినా పార్టీ తరఫున కానీ ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.
పాలకొల్లు ఎల్ఆర్పేట మాంటిసోర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలకు చెందిన 30 కళాశాలల విద్యార్థులు పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. అనంతరం ప్రతిభావంతులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కెవి కృష్ణవర్మ మాట్లాడారు. పాలకొల్లు లజపతిరాయపేటలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మరి అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి బాలల దినోత్సవంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 30 ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకి స్కూళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 500 మంది పాల్గొన్నటువంటి ఈ పోటీల్లో 8 అంశాల్లో వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్యూషను, ఎస్సే రైటింగు, జస్ట్ ఎ మినిట్, సాంగ్స్ కాంపిటీషను, డ్యాన్స్ కాంపిటీషను, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, డ్రాయింగ్ కాంపిటీషను, మొత్తం ఈ 8 ఐటమ్స్లోనూ కూడా విద్యార్థులకి విభిన్న స్థాయిల్లో పోటీలు నిర్వహించడం, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా ఇందులో ప్రవేశం కల్పించడంతో విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేసిన అధికారులపై తగిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మాల మహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రీసర్వే పేరుతో 100 ఎకరాల ప్రభుత్వ భూములు అగ్రవర్ణాల వారికి కట్టబెట్టిన రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అట్లూరు మండలంలో పనిచేసిన తహసీల్దార్ ఈశ్వరయ్య, శ్రీవాణి ప్రభుత్వ మాజీ సైనికులకు ఇచ్చిన భూములను రద్దు చేసి అనర్హులకు కట్టబెట్టారని ఆరోపించారు. తహసీల్దార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేసినప్పటికీ ఆయన చేసిన భూముల ఆన్లైన్ ఇంకా రద్దు చేయలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఎస్సీ కమిషన్ నుంచి కలెక్టర్కు ఆదేశాలు వచ్చినా విచారణ జరపలేదని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నందు రాష్ట్ర మాల మహనాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గానీ రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు గానీ, ఆర్డీఓలు గానీ, ఆఫీసులో పనిచేస్తున్న ఎవరైనా సరే వారికి జీతాలు సరిపోక లంచాలకు పాల్పడుతున్నారు. ఎంత సిగ్గుందా మీకు? నెలకు లక్షల జీతాలు తీసుకుంటూ దళిత భూములను వేరే వాళ్ళకు ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు? రాష్ట్ర మాల మహనాడు ప్రశ్నిస్తుంది. కాబట్టి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది ఊరుకుండేది లేనే లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి. గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం మా దళితులు మాత్రమే. రాబోయే దినాలలో రామాజీ మానేల్ గారి వర్గం తరఫున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు 2024లో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను, వాళ్ళని ఇంటికి పంపుతాను చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసి ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు.
ఇది సిగ్గు ఇది. ఎందుకంటే వచ్చిన నుండి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు, వాడు పెట్టాడు, ఈడు పెట్టాడని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు. కానీ ఈరోజు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బద్వేలు తాలూకాలో అట్లూరు మండలంలో ఎంఆర్ఓ ఈశ్వరయ్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల భూములు అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్ ఎక్కించాడు. అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ అధికారులు శ్రీవాణి అని ఒక ఎంఆర్ఓ కూడా 250 సర్వే నెంబర్లో 200 ఎకరాల పైన అగ్రకులస్తులు కట్టబెట్టింది. అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి పాల్పన్నాడు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి, ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడించేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు, ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు. నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మహానాడు తరఫున నీ క్యాంపు కార్యాలయం కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రుల చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని, ఎకరాకు 50 లక్షలు ఇచ్చి న్యాయం చేయాలని భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఎదుట భూ నిర్వాసిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, కొత్త అవార్డు ఇవ్వాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు ఎస్ వరలక్ష్మి, కుప్పాల చెన్నయ్య మాట్లాడుతూ 9 ఏళ్ల తర్వాత గత విలువను బట్టే పరిహారం చెల్లిస్తామనడం సరికాదన్నారు. ఈ 9 సంవత్సరాల్లో భూమి విలువ అనేక రెట్లు పెరిగిందని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతాంగానికి సంబంధించిన న్యాయమైన పరిహారం చెల్లించకుండా కాలువలు తవ్వి ఇవాళ భూములు కోల్పోయిన రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. 2016-15 ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ప్రకారమే మేము పరిహారం చెల్లిస్తాము, అవసరమైతే 9 ఏళ్ల సంబంధించిన వడ్డీ ఇస్తామని చెప్పి అన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త అవార్డు ఇచ్చి కొత్త అవార్డు ప్రకారమే ప్రైవేట్ మార్కెట్ విలువకు అనుగుణంగా భూములకు పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ప్రైవేట్ మార్కెట్ విలువ అక్కడ 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయలు ఎక్కడ భూమి ఉన్నది, దానికి అనుగుణంగానే పరిహారం చెల్లించి న్యాయం చేయాలి. అట్లా కాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తామనే పేరుతో రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేదని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎత్తిపోతల పథకం పనులు ఎంత ప్రయారిటీయో ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయం చేయడం కూడా ఈ ప్రభుత్వానికి అంతే ప్రయారిటీ అని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి. ఇవాళ 5 ఏళ్ళు దాటితే అవార్డు చెల్లదు, ఆ అవార్డు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా అంతేకాకుండా చెట్లు షెడ్లు బోర్లు కూడా కోల్పోతా ఉన్నారు. ఆ రైతాంగానికి కూడా ఆ అడ్లు కూడా తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలి. ఆ తర్వాతే పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మెట్ల ప్రాంతానికి సాగునీరు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నేను ఎకరం భూమి కోల్పోతున్న రైతుని. గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ రైతే రాజు అని చెప్పుకుంటున్నారు, కానీ రైతుకే సమాధి కట్టే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. రైతుకి ఏ పరిస్థితిలోనూ కూడా న్యాయం అనేది జరగట్లేదు. వేదికల మీద మట్టికి ఉపన్యాసాల్లో మట్టికి రైతే రాజు అని చెప్తారు, కానీ మాకు అవార్డు ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు మా మార్కెట్ వాల్యూ ఇవాళ 12 లక్షల రూపాయలు ఉంది. అదే అవార్డు అంటున్నారు. 5 సంవత్సరాలకి అవార్డు రద్దుపరచాలి. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. కొత్త అవార్డు ఇవ్వమని మేము కోరుతున్నాం. దాని ప్రకారం చెట్టుకి పొట్టుకి అన్ని రకాలుగా మాకు న్యాయం చేసి రైతుని ఆదుకుంటారని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ఎకరం భూమి పోతుందండి. నా కట్నం కింద ఇచ్చిన ఎకరం భూమి అండి అది. దాన్ని ఇప్పుడు పాత రేటు ప్రకారం 12 లక్షలు ఇస్తానంటే దాని నిమిత్తం మేము కోర్టు చుట్టూ తిరిగా మా మీద కేసులు కూడా పెట్టారు. 4 సంవత్సరాలు కోర్టు చుట్టూ కూడా తిరిగామండి. మేము అడిగేది ఒకటే, ఇప్పుడున్న రేటు ప్రకారం 50 లక్షల రూపాయల రేటు ఉంది, ఆ రేటు ప్రకారం ఇమ్మన్నాం. డబ్బులు ఇవ్వని పక్షంలో భూమికి భూమి ఇమ్మని కోరుకుంటున్నామండి. 200 మంది ఒక్క ఎర్రగొండపల్లి గ్రామంలోనే 200 మంది రైతులు ఉన్నారు. 2,000 ఎకరాలు పోతుంది అక్కడ. కాబట్టి మా రైతుల సమక్షంగా మేము కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడానికి, అలాగే గ్రామ సభలు కూడా పెట్టి రైతులని ముఖాముఖిగా మాట్లాడమని కూడా కోరుతున్నామండి గవర్నమెంట్.
ఈవేళ ప్రధానమైన సమస్య ఏంటంటే పూర్వం ఇచ్చిన అవార్డు ప్రకారం గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని రద్దు చేయాలి, కొత్త అవార్డు ప్రకటన చేయాలి. ఈవేళ మార్కెట్ భూమి విలువ 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది చింతలపూడి ఏరియాకి సంబంధించి. మిగిలిన ఏరియాలో కూడా మేము మినిమం ₹50 లక్షలు ఇవ్వాలనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా భూముల్లో నుంచి కాలువలు తీసుకెళ్తారు, కానీ ఆ నీళ్లు మాకు ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వం డిజైన్ చేయట్లా. ఖచ్చితంగా ఆ డిజైన్ కూడా కాలువ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలకు కూడా నింపే విధంగా ప్రభుత్వం డిజైన్ చేయాలి. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఈ భూ నిర్వాసితుల ఏరియాలో రైతుల ఆమోదం పొంది పనులు వెంటనే చేపట్టి కాలయాపన లేకుండా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.